వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. రాజకీయాలంటే కేవలం ఎన్నికలు, పదవులు, విమర్శలు మాత్రమే కాదు. తమను నమ్ముకున్న నాయకులను, పార్టీ కోసం రక్తం దారపోసిన కార్యకర్తలకు కష్టకాలంలో అండగా నిలబడటం కూడా. నాయకులు ఉన్నప్పుడు చుట్టూ తిరిగే అధిష్టానాలు, వాళ్ళు చనిపోయాక ఆ కుటుంబాలను గాలి కొదిలిసిన సంఘటనలు మనం చరిత్రలో ఎన్నో చూసాం. కానీ భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఇప్పుడు తీసుకున్న ఒక నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త వరవడిని సృష్టిస్తుంది. ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ కొండంత అండగా నిలబడ్డారు. తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ పిల్లలకు, కొడుకును కోల్పోయి రోధిస్తున్న ఆ వృద్ధురాలైన తల్లికి నేనున్నాను అంటూ భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. కేవలం డబ్బులిచ్చి చేతులు దులుపుకోకుండా ఆ పిల్లల భవిష్యత్తు బాధ్యతను కూడా పార్టీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. వరంగల్ జిల్లాకు చెందిన పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయం నుంచి గులాబీ జెండా పట్టుకుని నడిచిన అత్యంత నమ్మకమైన నాయకుడు. పార్టీ కష్టకాలంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ఆయన ఎప్పుడు పార్టీ వెంట నిలబడ్డాడు. అలాంటి నాయకుడు ఇటీవల తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. ఆయన అకాల మరణం వరంగల్ జిల్లా పార్టీ శ్రేణులతో పాటు ఆయన కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన నమ్మిన బంటూ, పార్టీకి విధేయుడైన ఒక నాయకుడిని కోల్పోవడం పార్టీకి తీరని లోటని ఆయన ఆవేదన చెందారు. అయితే సుదర్శన్ రెడ్డిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పాలని కేసీఆర్ వెంటనే నిర్ణయించుకున్నారు. దీనికోసం పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో ఆయన ప్రత్యేకంగా చర్చలు జరిపారు. మన పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నాయకుడి కుటుంబం రోడ్డున పడకూడదు, వాళ్లకు పార్టీ అన్ని విధాల అండగా నిలబడాలని కేసీఆర్ ఈ సమావేశంలో స్పష్టం చేశారు. నేతలతో చర్చించిన అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరపున ఏకంగా 2,20,00,000 భారీ ఆర్థిక సాయాన్ని అందజేయాలని కేసీఆర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిధులను ఆ కుటుంబానికి ఎలా ఇస్తున్నారనేది కూడా ఆయన చాలా స్పష్టంగా వివరించారు. తండ్రిని కోల్పోయిన సుదర్శన్ రెడ్డి 2 పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ల చదువులు, పెళ్లిళ్ల కోసం ఎలాంటి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో ఆ 2 పిల్లల పేరు మీద చెరో ₹1 కోటి చొప్పున మొత్తం ₹2 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. దీనివల్ల ఆ పిల్లలు ఆర్థికంగా ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం రాదు. ఇక కళ్ళెదుటే కన్న కొడుకును కోల్పోయి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఆయన తల్లి, వృద్ధురాలైన అమృతమ్మ వృద్ధాప్య అవసరాల బాగోగుల నిమిత్తం ఆమె పేరిట మరో ₹25 లక్షల బ్యాంకులో జమ చేయాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఒక పార్టీ అధినేత తన కార్యకర్త, నాయకుడి కుటుంబం కోసం ఇంత పక్కగా ఆర్థిక ప్రణాళిక చేసి ఇవ్వడం రాజకీయాల్లో చాలా అరుదుగా చూస్తుంటాం. చాలా మంది నాయకులు డబ్బులు ఇచ్చి తమ బాధ్యత తీరిపోయింది అనుకుంటారు. కానీ కేసీఆర్ ఈ విషయంలో మరో అడుగు ముందుకేశారు. మేము ఇచ్చేది కేవలం ఒక ఆర్థిక సహాయం మాత్రమే కాదు, ఆ పిల్లల చదువులు, వాళ్ల ఉన్నత భవిష్యత్తు, ఆ కుటుంబ సంక్షేమాన్ని ఇకపై మా బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ పూర్తి బాధ్యత తీసుకుంటుందని కేసీఆర్ ఒక భరోసా ఇచ్చారు. అంతేకాకుండా దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఆ కుటుంబంతో సమావేశం కావాలని కేసీఆర్ సూచించారు. ఆ కుటుంబానికి భవిష్యత్తులో అవసరమైన మరిన్ని సంక్షేమ కార్యక్రమాలపై ఆ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని, సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా ఒక రక్షణ కవచంలా నిలబడుతుందని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అసలు కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఒక బలమైన సందేశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, కొన్ని రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటుంది. ఇలాంటి క్లిష్ట సమయంలో పార్టీ కోసం పనిచేసే నాయకులను, కార్యకర్తలను ఒక మానసిక భరోసా చాలా అవసరం. మీరు పార్టీ జెండా మోస్తే మీకు ఏ కష్టం వచ్చినా, మీ కుటుంబానికి ఏ ఆపద వచ్చినా నేను, నా పార్టీ అండగా ఉంటాం అనే బలమైన మెసేజ్ను కేసీఆర్ సాయం ద్వారా మొత్తం తెలంగాణలోని బీఆర్ఎస్ క్యాడర్కు పంపించారు. ప్రాణం పోయినా పార్టీ కోసం నిలబడే నాయకులను కేసీఆర్ ఎప్పటికీ మర్చిపోరని, గులాబీ దళం మొత్తం ఒకే కుటుంబమని ఆయన చర్య ద్వారా నిరూపించారు. ఇది ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో పనిచేసే కార్యకర్తల్లో, నాయకుల్లో మరింత విశ్వాసం నింపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.